స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ వలన ఎంత నష్టం? యూజువల్గా ఆర్థోపెడిక్లో స్టెరాయిడ్స్ వెరీ రేర్గా వాడతాం. స్టెరాయిడ్స్ అన్నది ఎమర్జెన్సీలో కొన్ని కండిషన్స్ని కంట్రోల్ చేయడానికి కానీ ఆర్ ట్రీట్మెంట్ పర్పస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మిథైల్ ప్రెడ్నిసోలాన్ కానీ హైడ్రోకార్టిజన్ కానీ ఈ స్టెరాయిడ్స్ అన్నీ కొన్ని ఎమర్జెన్సీ మెడికల్ ఐసీలో కూడా వాడడం జరుగుతుంది. మిథైల్ ప్రెడ్నిసోలాన్ అసిటేట్ కానీ మిథైల్ ప్రెడ్నిసోలాన్ సక్సినేట్ కానీ డిఫరెంట్ ఇండికేషన్స్లో మన బాడీలో వాడడం జరుగుతుంది. కానీ ఆ స్పెసిఫిక్ ఇండికేషన్ లేకుండా వాడటం వలన బాడీలో సిస్టమ్స్ అంటే మెయిన్గా బీపీ, షుగర్స్ డిరేల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే అన్కంట్రోల్డ్ బీపీ కానీ అన్కంట్రోల్డ్ షుగర్ పెరగటం వలన బాడీలో ఉండే మేజర్ ఆర్గన్స్ దెబ్బతినే ఆస్కారం కూడా ఉంటుంది. బీపీ హెచ్చుగా పెరిగి కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ రావచ్చు. అలాగే షుగర్ ఎక్కువగా పెరిగి ఎన్నో ఇన్ఫెక్షన్స్కు దారితీయచ్చు, ఆర్గాన్స్ ఫెయిల్యూర్ డ్యామేజ్కు కూడా దారితీయచ్చు. సో స్టెరాయిడ్స్ మేము యూజువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఇమ్యూనలాజికల్ డిజార్డర్లో కీళ్ళల్లో నొప్పి రావడం, కీళ్ళు వంకరపోవడం అనే మేజర్ ఇష్యూ, అది వంశపారపర్యంగా హెరిడిటరీగా వచ్చే డిజీజ్ కోసం చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు డిజీజ్ కంటిన్యూస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మనం బేసిక్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం వలన రిజల్ట్స్ అంత బాగా రాదు. కాబట్టి వాళ్ళకి స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఇవ్వకపోతే ఆ యొక్క రుమటాయిడ్లో, ఆ ఇమ్యూనలాజికల్ డిజార్డర్లో పెయిన్ తగ్గుతాయి. స్టెరాయిడ్ ఇవ్వడంతో పెయిన్ తగ్గుతాయి, లేకపోతే తగ్గవు. అంతేకాకుండా క్రోనిక్ ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ అరిగిపోవడంలో కానీ కొన్ని స్పెసిఫిక్ జాయింట్ ప్రాబ్లమ్స్లలో ఏదైతే మిథైల్ ప్రెడ్నిసోలాన్ స్టెరాయిడ్ ఇవ్వటం వలన ఆ మోకాల్లో ఉండే నరాలను కొంత స్తబ్దతకు లోనించి ఆ యొక్క జాయింట్లో పెయిన్ రిలీఫ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి యూజువల్గా అందరికీ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వము. కేవలం కొంతమంది ముసలి వాళ్ళల్లో, పని చేయలేకుండా మూలకు పడి ఉన్న ఆడవాళ్ళల్లో, అన్బేరబుల్ పెయిన్ ఉన్న వాళ్ళల్లో ఈ ఎక్కువగా జాయింట్ స్టెరాయిడ్ ఇవ్వటం వలన వాళ్ళకి కొంత ఉపశమనం కలిగి వాళ్ళు హాయిగా ఉండగలుగుతారు. కాబట్టి స్పెసిఫిక్ ఇండికేషన్లోనే ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళకి కొంత సహాయం చేయడం జరుగుతుంది.